మేము అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి ఫోన్ చేస్తాం. ఓకే అండి, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 09 మేడం 03 1977 మేడం. 1977 మార్చ్ 9th 1977 అంతేనా? అవును మేడం, మార్చి 9 3వ నెల 1977 మేడం. ఓకే అండి, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం ఆ టైం రాత్రే మేడం పెద్దోళ్ళు. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి? మధ్యాహ్నం అన్నారు మేడం, అంతే మేడం. మధ్యాహ్నం. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? మేడం గుంటకల్ మేడం, గుంటకల్. ఓకే అండి, మరి గురుగారి తోటి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఏం తెలుసుకోవాలని కాల్ చేశారండి? మేడం నేను మామూలుగా ఆటో డ్రైవర్ మేడం. ఏమంటే కొద్దిగా కరోనా ముందు అప్పుల్లో పడి అప్పుల నుంచి క్లియర్ కావడం లేదు మేడం. దానికి కారణం ఏమని అడగదాం. ఖచ్చితంగా అండి, మాట్లాడండి నాగేంద్ర గారు గురుగారితో. చెప్పండి. చెప్పండి నాయన. స్వామి నమస్తే. స్వామి నమస్తే. నమస్తే చెప్పండి. అదే స్వామి, నేను కొద్దిగా అప్పుల్లో ఉన్నాను స్వామి. దానికి క్లియర్ కావడం లేదు. ఏ రకంగా చేసినా క్లియర్ కావడం లేదు స్వామి. అప్పులు అంటే మీరేం చేస్తుంటారు సార్ వర్క్? మేము ఆటో డ్రైవర్ స్వామి. రోజుకి ఎంత వస్తుంది? రోజుకి 500 అట్లా వస్తుంది స్వామి. రోజు ఖర్చు ఎంత ఉంటుంది స్వామి? రోజు ఖర్చు అంటే ఇంట్లో ఉన్నారు కదా పిల్లలు చదువుతారు. ఆ పిల్లల చదువుకి, నా ఖర్చులకి, ఇంటికి, అన్నిటికీ అక్కడికే సరిపోతుంది స్వామి. అంటే నీకు ప్లానింగ్ సరిగా లేదనమాట బాబు. నీ వచ్చే ఆదాయానికి ప్లానింగ్ సరిగా లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావు. అవునవును సార్. మరి అది నన్ను అడిగితే నేను జాతకం ప్రకారంగా చెప్తే ఆగుతుందే? నువ్వు 500 రూపాయలు ఖర్చు సంపాదిస్తున్నప్పుడు 400 రూపాయల ఖర్చుతో నువ్వు ముడుచుకుంటే 100 రూపాయలు నీ చేతిలో మిగులుతుంది. అయినప్పటికీ నీకు సలహా ఇస్తున్నాను, చూడుకో. రోజు ఉదయం స్నానం చేశాక మహాలక్ష్మి అష్టకం చదువుకో. మహాలక్ష్మి అష్టకం ఉంటుంది. నాగలక్ష్మి అష్టకం. మహాలక్ష్మి 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 అమ్మవారు ధనలక్ష్మిగా మారుతుంది నీకు. సాయంత్రం పూట శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కూడా చదువుకో. దేవి ఖడ్గమాల ఖడ్గమాల స్తోత్రం. ఎందుకంటే పొద్దున పూట చదివిన ఆమె ధనాన్ని ఇస్తుంది. ఈమె తప్పుడు ఆలోచనలకు పోకుండా నీ మనసును నియంత్రిస్తుంది. అప్పుడు ఖర్చు తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేంద్ర గారు.